ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇంకా నేను నా పిల్లల్ని తీసుకుని అయితే శివాలయానికి అయితే వెళ్తున్నాము. మా వారు వచ్చి మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళారు, ఇప్పుడు వస్తారు. సరే, ఆయన వచ్చేలాగా మేమైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్దామా? చల్, మా పిల్ల అలా చూస్తుందా. ఇంకా మేమైతే గుడికి అయితే స్టార్ట్ వెళ్ళిపోయాం. చూసారా మంచి అలా ఉందా. మా పిల్లలు అయితే రోడ్డు అంతా మంద అన్నట్టు కాహేస్తున్నారు. బండ్లు వస్తున్నాయి ఎడ్లగనంటే. లాస్ట్కి అయితే వచ్చామన్నమాట. సుబ్రహ్మణ్యం స్వామి గుడి, విఘ్నేశ్వర స్వామి గుడి, నవగ్రహాలు, అలాగే శివయ్య తండ్రి మొత్తం ఉంటుంది. ఇది వచ్చి మాకు గుడి గోస్తా నది అంటారు కదండి, మేమైతే గోస్ నది అంటాము. ఆ గోస్ నది కాడ అయితే ఇక్కడైతే విగ్రహాలు అయితే దొరికినాయి అంట. వాటర్ కాడ అయితే కొబ్బరికాయ కొడితే కనుక ఆ విగ్రహాలు పైకి వస్తాయి అని అయితే దీనికి ఒక పురాణం అయితే ఉంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా పెడతాను. ఇంకా మాకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకుని వచ్చాం మా పిల్లలు నేనుని. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈరోజు స్పెషల్ అనమాట. అమ్మ అయితే మజ్జిగ ఆవిడైతే చేసింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా? మీరు కనుక తిన్నట్లయితే కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగా అయితే ఇష్టంగా తినేసాను, మా పిల్లలు కూడా. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే ఈరోజు మన మినీ వ్లాగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.